దివ్యా డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్ర బాబు, దివ్యా డైమండ్స్ నుండి. వృషభ రాశి వారికి జూన్ 2025 ఈ సంవత్సరంలో జూన్ మంత్లో ఎలా ఉన్నాయంటే జాతకరీత్యా ఈ రాశి వారికి ప్రత్యేకించి ఇక్కడ యోగించే గ్రహాలు ఏంటంటే బుధగ్రహం, శుక్రగ్రహం, శని గ్రహాలు. ఇవి యోగకారకంగా ఉన్నాయి. దీని రిజల్ట్ ఏంటంటే మీరు నిజంగా వ్యాపారంలో ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచి వ్యాపారం ఉంటుంది, ఎక్స్పాన్షన్స్ అవి చేస్తారు. అండ్ శుక్రుడు కూడా యోగకారకంగా ఉన్నాడు కాబట్టి ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది, లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తారు. ఏదైనా హిడెన్ క్రియేటివిటీ వస్తుంది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంచి బ్రేక్ వచ్చే అవకాశం ఉంది. ఇంటీరియర్ రంగంలో ఉన్న వారికి, కన్స్ట్రక్షన్లో ఉన్న వారికి, సో వీళ్ళందరూ చాలా వరకు బాగుంటుంది. ఇకపోతే మన ఈ ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి, సింగర్సు, ఆర్టిస్టులకు, కళాకారులకు వీళ్ళందరికీ బుధుడు కూడా యోగకారకంగా ఉన్నాడు కాబట్టి వాక్చాతుర్యం పెరగడము, మెమరీ పిల్లలు ఎవరైతే ఎడ్యుకేషన్ పిల్లలు చదువుకుంటున్నారో వాళ్ళకి మెమరీ పెరగడము, అనుకున్నంత మార్క్స్ రావడము, ఇలాంటివన్నీ మంచి ఒక సత్ఫలితాలని చెప్పాలి. అలాగే ఒక మాస్ అట్రాక్షన్ సొసైటీలో మీకు ఈ రాశి వారికి గుర్తింపు రావడము, ఒక మాస్ అట్రాక్షను. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొన్ని ఏ పనైనా చాలా కష్టంతోనే ఎందుకంటే శని యోగకారకం ఉన్న శని నేచర్ ఎట్లా ఉంటుందంటే కష్టపడితేనే ఫలితం ఇస్తాడు. ఫలితం ఎలా ఉంటుందంటే చాలా పర్ఫెక్ట్ రిజల్ట్గా ఉంటుంది. సో మరి మాస్ పబ్లిసిటీ వస్తుంది, సంఘంలో సొసైటీలో పేరు ప్రతిష్టలు వస్తాయి. సో ఈ విధంగా జాతక ఫలితాలు ఉన్నాయి. ఇకపోతే ఎప్పుడైనా కానీ కొంత స్వల్పంగా మన దోషాలు ఉంటాయి. దాని ప్రకారంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మీ మదర్ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సోదరుల మధ్య కూడా విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్గ్యుమెంట్స్ కాకుండా చూసుకోవాలి. భాగస్వామితో కూడా కొన్ని విభేదాలు అండ్ సోదరులతో విభేదాలు అండ్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి. అంటే వీలైనంత వరకు ఆర్గ్యుమెంట్ జోలికి వెళ్ళకుండా, గొడవలు పడకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ఇక ఆస్తులు అమ్ముకోలు విషయాలు, ముఖ్యంగా ఈ గొడవలు ఎట్లా వస్తాయంటే సోదరుడితోని ప్రాపర్టీ రిలేటెడ్ వస్తాయి, ఆస్తుల అమ్మకాల విషయంలోనే వస్తాయి. కాబట్టి అవన్నీ కొన్ని చూసుకోవాలండి. ఆ జాతకం ఇలా ఇండెక్స్ చేస్తున్నప్పుడు ఒకటేనండి సింపుల్. ఇప్పుడు తుఫాను వస్తుంది, మనం ప్రయాణం చేయాలి. తుఫాను వస్తుందని మనకు జాతకం ఇండికేట్ చేసింది, వాతావరణ సూచిక. జాగ్రత్తలు ఎలా తీసుకుంటామో అలాగే తీసుకోవాలి. ఇది తెలుసుకోవడంలో తప్పే లేదు, తెలుసుకోవాలి కూడా. తెలుసుకుంటే నిజంగా ఇప్పుడు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా మీకు ఒక ఫండమెంటల్ ట్రూత్ చెప్తా. ఎవ్రీ డే ఈజ్ ద న్యూ డే. రేపటి సూర్యుని చూస్తామన్నంత వరకు మనకు గ్యారంటీ లేదు. రేపు సూర్యుని చూస్తామంటే మన కృతజ్ఞత దేవుడికి థ్యాంక్స్ చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎంత జాతకమైనా ఒక సూచన ఇస్తుంది తప్ప యాక్యురసీ ఉండదు. సో ఇట్లా తెలుసుకుంటే ఏంటంటే మనం జాగ్రత్తగా ఉంటాం. ప్రతిరోజే కొత్త రోజు అనుకోవాలి. ప్రతిరోజు ఛాలెంజెస్ ఉంటాయి. ఎప్పుడు చేసే పని కదా అని ఇప్పుడు అట్లా మనం భావించకూడదు. సో ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇక జాతక రీత్యా పెట్టుకోవాల్సిన రత్నాలు మాత్రం బ్లూ జాగర్, డైమండ్, పచ్చ, ఈ 2 రత్నాలు కంబైన్డ్గా పెట్టుకోవాలి. ఇక ముఖ్యంగా మీరు నోట్ చేసుకోవాల్సిన విషయాలు: అనుకూలమైన తేదీలు 6, 11, 13, 14, 18, 21 ఈ తేదీలు సూటబుల్ డేట్స్. ఈ తేదీలను మంచి పని, ఇంపార్టెంట్ పని ఏదైనా ఈ తేదీలలో చేస్తే మీకు చాలా వరకు కలిసి వస్తుంది. ఇకపోతే నాట్ సూటబుల్ డేట్స్ కూడా మీరు చూసుకోవాలి. 19, 20, 22, 25 నాట్ సూటబుల్ డేట్స్. ఈ తేదీలను అవాయిడ్ చేయండి. ఆ రోజు ప్రశాంతంగా నార్మల్ లైఫ్ లీడ్ చేయండి. వీలైతే టెంపుల్కి వెళ్ళండి. సో ఎవరితో పెద్ద ఎలాంటి డిస్కషన్ ఏం పెట్టుకోకుండా ప్రశాంతంగా డే టు డే లైఫ్ లీడ్ చేయండి. బస్ ఇలాంటి సింపుల్ చిట్కాలు మీరు పాటించిన ఈ జూన్ మంత్ ఏదైతే ఉందో వృషభ రాశి వారికి పీస్ఫుల్గా జరిగిపోతుంది. సో ఇలాగే ప్రతిసారి ఎప్పుడైనా ఈ గ్రహాల గమనంలో చాలా జరుగుతూనే ఉంటాయండి. మనం ఎంత కేర్ఫుల్గా ఉన్నా ఒకసారి దెబ్బలు తాకడము, ఎంత కేర్ఫుల్గా ఉన్నా నిందలు పడడము, ఎంత జాగ్రత్తగా ఉన్నా, సో ఇలాంటివన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి. బట్ వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. మన ప్రికాషన్స్ తీసుకోవాలి. మనం ఇలా తెలుసుకొని ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మన నిజంగా జీవితం కూడా సెట్ అయిపోతుంది. సో ఆ విధంగా ఉంటుంది ఒకదానికొకటి సంబంధం. సో ఇంకా ఏమైనా మోర్ డీటెయిల్స్ ఇండివిజువల్ కావాలంటే మీరు దివ్యా డైమండ్స్ రండి. మాదాపూర్లో ఉంది. అండ్ బేగంపేట, కుకట్పల్లి బ్రాంచ్ ఆఫీసెస్. మాదాపూర్ మాత్రం నో హాలిడే, హెడ్ ఆఫీస్. అండ్ మీకు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. టెస్టింగ్ ఉంటుంది, అన్ని రింగ్ మేకింగ్ ఉంటుంది. ఇక ఆస్ట్రాలజర్స్ అయితే ప్రతి బ్రాంచ్లో ఉంటారు. అండ్ ఈ విధంగా రత్నాలు ఆర్డర్స్ ఉంటాయి. కాకపోతే ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ, మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ మాదాపూర్లో ఉంటుంది. సో ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్యా డైమండ్స్.